మనం ఫస్ట్ 2 పార్ట్స్‌లో ఈ వెల్త్ ట్రయాంగిల్‌కి సంబంధించిన 2 పార్ట్స్ చెప్పుకున్నాం. ఫస్ట్ మైండ్ సెట్ అండ్ తర్వాత ప్లానింగ్. అండ్ ఈ థర్డ్ పార్ట్‌లో వచ్చేసి మనం వెల్త్ క్రియేషన్ గురించి చెప్తాం. దీంట్లో కూడా 6 రూల్స్ మనకుంటాయి. ఈ వీడియో మధ్యలో మీకు ఎక్కడైనా సరే మీకు యూస్‌ఫుల్ అనిపించింది అనుకోండి, ఒక లైక్ ఏసుకోండి. అది నాకు మోటివేషన్‌గా ఉంటది. అలాగే వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది. ఈ 6 రూల్స్‌లో ఫస్ట్ రూల్ వచ్చేసి డోంట్ ఇగ్నోర్ ఇన్ఫ్లేషన్. మనకు 1950స్‌లో పెట్రోల్ ధర 1 లీటర్‌కి 70 పైసలు ఉండే. కానీ అదే పెట్రోల్ ధర 2024లో 107 రూపీస్ అయింది. ఇక్కడ మీకు ఇన్ఫ్లేషన్ ఎవ్రీ ఇయర్ 6 to 7% చొప్పున మనకు ధరలు పెరుగుతూ వచ్చాయి. నాట్ ఓన్లీ పెట్రోల్, మనకు అటు ఎడ్యుకేషన్ ఫీజు అయినా సరే, ఇటు రెంట్స్ అయినా సరే, అండ్ ఎట్ ది సేమ్ టైం మనము ఎక్కడన్నా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే ప్రతిదీ పెరుగుతూ వచ్చింది. అందుకే మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకొని అండ్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ మనకు ఇంట్రెస్ట్ వచ్చేలా చూసుకోవాలి. మనం ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్రీ ఇయర్ కొంత పర్సంటేజ్ మీ డబ్బు అనేది ఐస్లా కరిగిపోతూ ఉంటుంది. మరి ఈ ఇన్ఫ్లేషన్ని ఎలా క్రాస్ చేయాలి? దీనికి 2 టైప్స్ ఉంది. ఒకటి బిజినెస్ చేసి క్రాస్ చేయాలి, రెండవది మనము ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకొని చేయాలి. ఇందులో సెకండ్ రూల్ వచ్చేసి క్రియేట్ వెల్త్ బై నోయింగ్ వాట్ పీపుల్ వాంట్. అంటే జనాలకు ఏం కావాలో దానికి సంబంధించి మనము వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనాలకు ఏం కావాలి? ప్లెజర్ అంటే లైక్ సమ్ ఎగ్జాంపుల్ మూవీస్ కానీ, రెస్టారెంట్ కానీ, అంటే ఎక్కడ ఆ మూవీకి వెళ్తే ఒక తెలియని ప్లెజర్ ఫీలింగ్ వస్తుంది, లేకపోతే ఏదైనా ఫుడ్ తింటే తెలియని ప్లెజర్ ఫీలింగ్ వస్తుంది. లేదంటే పెయిన్ మైనస్ చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ ఓలా, ఊబర్. ఒకప్పుడు ఆటోని మనం రోడ్డు పైన వెళ్ళి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఓలా, ఊబర్ మనము బుక్ చేసుకుంటున్నాం. అంటే జనాలకు ఉన్న పెయిన్ని మనం తగ్గించాము. ఆర్ఎల్స్ నెక్స్ట్ వచ్చేసి జనాల టైం తగ్గించాలి. ఫర్ ఎగ్జాంపుల్ జనాలు ఫ్లైట్లో వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తారు ట్రైన్లో వెళ్ళడానికంటే. రెండు వెళ్ళే డెస్టినేషన్ ఒకటే, కాకపోతే మనకు టైం సేవ్ అవుతుందని చెప్పి జనాలు ఫ్లైట్ ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీ. లైక్ నీకు రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, నీకు డబ్బులు పెరుగుతుంది అని చెప్పి మనం ఒకవేళ స్టాక్ మార్కెట్ గురించి కానీ ఏదైనా ఫైనాన్షియల్ టూల్స్ గురించి కానీ మనం చెప్తే దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హెల్త్ పైన కూడా జనాలు ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ దానికి కూడా డబ్బులు పెట్టడానికి అసలు వెనకాడరు. సో ఇలాంటి నీష్లో మనం వర్క్ చేసి బిజినెస్ పెట్టుకొని మనం డబ్బులు గ్రో చేసుకోవాలి. జనాలకి ఈ పైన వాటి మీద మీరు ఫోకస్ చేసుకొని ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మీరు ఇన్ఫ్లేషన్ని క్రాస్ చేయొచ్చు. అండ్ ఈ 5 వాటి మీద మీరు పెట్టాల్సింది మీ అండర్స్టాండింగ్, మీ లెర్నింగ్, మీ టైం, మీ ఎనర్జీ, మీ మనీ, మీ స్కిల్ అంతా పెట్టి కనుక మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్గా ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది అండ్ మీరు మీ ఇన్ఫ్లేషన్ని క్రాస్ అవుతారు. ఇక్కడ కొంతమంది నన్ను క్వశ్చన్ వేయచ్చు, ఈ బిజినెస్ వద్దు, ఏమొద్దు, తలకాయ నొప్పి, నాకు ఓన్లీ జాబ్ కావాలి, ఇలాంటి వాళ్ళ కోసం నాకు ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ ఎలా రావాలో చెప్పండి అని అంటారు. వాళ్ళ కోసమే ఈ థర్డ్ రూల్ ఈజ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఐన్స్టీన్ చెప్పినట్టు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఈజ్ ఏ 8th వండర్. ఎస్, మీరు ఇక్కడ చూసుకుంటే 1000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు 12% ఇంట్రెస్ట్ చొప్పున కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి వచ్చే మీకు వాల్యూ వచ్చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ 12,800. అదే 10 ఇయర్స్కి తీసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 1,20,000 అయితే మీకు వచ్చేది 2,30,000. అదే మీరు 20 ఇయర్స్కి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే వాల్యూ 2,40,000 అయితే మీకు ఎక్స్ట్రా వచ్చే డబ్బులు వచ్చేసి 10 lakhs వరకు వస్తుంది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ ఏజ్ పెరిగే కొద్దీ మీకు అంత అమౌంట్ మీకు బల్క్గా మీ చేతికి వస్తుంది. దీంట్లో 4th రూల్ వచ్చేసి డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్. వారెన్ బఫెట్ చెప్పినట్టు డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఎస్, మీరు ఖచ్చితంగా మీ ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేయాలి. కొంత అమౌంట్ గోల్డ్లో, కొంత అమౌంట్ రియల్ ఎస్టేట్లో, కొంత అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. లేదు మీకు ఒక ఆపర్చునిటీ ఇక్కడ ఎట్లుందంటే మ్యూచువల్ ఫండ్స్లోనే మీరు డైవర్సిఫై చేయొచ్చు. కొన్ని లార్జ్ క్యాప్లో, కొంచెం స్మాల్ క్యాప్లో, కొంచెం డెట్ ఫండ్స్లో పెట్టుకొని మీరు హ్యాపీగా మ్యూచువల్ ఫండ్లో డైవర్సిఫై చేసుకోవచ్చు. 5th రూల్ చెప్పే ముందు ఈ విషయం తెలుసుకోండి. అదేంటంటే మనకు అంతకుముందు జనరేషన్లో మన పేరెంట్స్ జనరేషన్ కానీ లేకపోతే మన తాతల జనరేషన్ వాళ్ళు కానీ వాళ్ళు డబ్బును పెట్టుకునే వాళ్ళు, దగ్గర పెట్టుకునే వాళ్ళు. ఎందుకంటే రేపు పొద్దున అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ రావచ్చు, సడన్గా మనిషి చనిపోవచ్చు, లేదంటే మనకు సడన్గా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు అండ్ దానికి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అని చెప్పి వాళ్ళు డబ్బులు పోగు చేసేవాళ్ళు. వాళ్ళు ఎంతైతే సంపాదించారో సడన్గా ఆ డబ్బు అంతా దానికే వెళ్ళిపోయేది. కానీ మనకు 21st centuryలో ఒక మంచి ఆప్షన్ ఉంది, అదే ఇన్సూరెన్స్. ఎస్, సేఫ్ గార్డ్ యువర్ లైఫ్ విత్ యువర్ ఇన్సూరెన్స్. దిస్ ఈజ్ 5th రూల్. మనకేంటంటే ఒకప్పుడు అన్ప్రెడిక్టబుల్ సిచ్యువేషన్స్ వచ్చేవి, కానీ ఇప్పుడు మనకు ప్రెడిక్టబుల్ సొల్యూషన్ మనం ఇస్తున్నాం దీనికి. ఎగ్జాంపుల్, నువ్వు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు, అట్ ది సేమ్ టైం మనకు మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నావు. ఇవి రెండు మనకు ఎంత యూజ్ అవుతుందంటే రేపు పొద్దున సడన్గా మనకి ఏమన్నా అయినా సరే మన ఫ్యామిలీకి ఒక బల్క్ అమౌంట్ వస్తుంది. సో అట్లా మనకు టెన్షన్ ఉండేది కాదు. ఇంతకుముందు అంటే మన ఫ్యామిలీ ఏమైపోతుందో అని చెప్పి భయంతో వాళ్ళు దాచిపెట్టుకునే వాళ్ళు, కానీ ఇక్కడ ఆ దాచిపెట్టుకున్న డబ్బును కూడా ఎవడో దొంగలు దోసుకెళ్ళేవాళ్ళు. కానీ మనకి ఇక్కడ చాయిస్ లేదు. మంచిగా సంవత్సరానికి ఇంత ప్రీమియం కడతాము, సడన్గా ఏమన్నా అయితే మనకు ఆ ఇన్సూరెన్స్ వాడు డబ్బులు ఇస్తాడు, సెట్.
ఇక్కడ మనం దానికోసం దాచిపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. 6th రూల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ది సేమ్ టైం అది సింపుల్ కూడా. అది నథింగ్ బట్ ఆటోమేట్ యువర్ సేవింగ్స్. ఇక్కడ ఆటోమేట్ యువర్ సేవింగ్స్ అంటే మన ఈఎంఐ మనం ఎలా కడతామో నెల రాగానే అది ఆటోమేటిక్గా ఎలా కట్ అయిపోతుందో సేమ్ అలానే మీ సేవింగ్స్ కూడా ఆటోమేటిక్గా కట్ అయిపోవాలి. అంటే మీకు ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంటే మీ శాలరీ రాగానే ఎవ్రీ మంత్ ఫస్ట్కి వస్తే సెకండ్కి ఆ అమౌంట్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఇప్పుడు నువ్వు సేవింగ్స్ని ఆటోమేట్ చేసావనుకో, ఫర్ సపోజ్ నీ దగ్గర 50,000 ఉంది, 10,000 ఆటోమేటిక్గా సేవింగ్స్కి వెళ్ళిపోయి ఆ 40,000 ఇష్టం ఉన్నట్టు చేసేసుకోవచ్చు. నువ్వు ఒక షాపింగ్కి వెళ్ళినావు, అక్కడ నీకు ఒక వస్తువు నచ్చింది, కొనేస్తావు, నో ప్రాబ్లం, డబ్బులు ఉంటే కొంటావు, లేదా సరే ఓకే నెక్స్ట్ మంత్ ట్రాన్స్ఫర్ చేసుకుంటావు. ఇట్లా సేవింగ్స్ని ఆటోమేట్ చేయడం ద్వారా నీకు నీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా సరే నీ సేవింగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అంటే నీ రెగ్యులర్గా నువ్వు నీడ్స్కి వాడే అమౌంట్ మొత్తం అయిపోయింది అనుకోండి, నీ సేవింగ్స్ మాత్రం సేఫ్గా నీ దగ్గర ఉంటాయి. సో సింపుల్ సెట్ అండ్ ఫిగర్ అవుట్ చేసేసుకుంటాం. చివరిగా ఒక చిన్న ట్యాగ్ లైన్, ఇన్యాక్షన్ మే బీ సేఫ్ బట్ ఇట్ బిల్డ్స్ నథింగ్. ఇక్కడ మనము డబ్బును ప్రేమించడంలో అసలు తప్పే లేదు, కానీ డబ్బును మాత్రమే ప్రేమించామనుకో అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైతే మన మనీని మన మైండ్కి ఎక్కించుకున్నాం అనుకోండి, అక్కడ మనకు అహంకారం స్టార్ట్ అవుతుంది. అహంకారం స్టార్ట్ అయితే యూ విల్ ఫాల్ డౌన్. సో ఇది గుర్తుపెట్టుకొని మనం ప్రాపర్ అండ్ ప్లాన్డ్గా మన ఫైనాన్షియల్స్ని తీసుకెళ్ళామనుకో ముందుకు, అండ్ యూ విల్ బి ది టాప్ ఆఫ్ ది వరల్డ్.